ఏదో పెద్ద సాధించిన ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడం తప్ప ఇది ఇంకోటి కాదు. ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వస్తున్నప్పుడల్లా ఒక లీక్ ద్వారా దాని చుట్టే కథనాలు అల్లి దాని మీదనే చర్చ జరిగేటట్లు చేసి ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటిది. కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా ఎవరైనా సరే అభియోగాలు ఓపబడిన వాళ్ళు లేదా అభియోగాల కారణంగా కస్టడీలో ఉండేటువంటి వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు. లీగల్గా ఒప్పుకోలు అంటారు కన్ఫెషన్. సాధారణ కన్ఫెషన్ ఏది కూడా చట్ట పరిధిలో అంగీకరింపబడదు. జనరల్ కన్ఫెషన్, ఎనీ కన్ఫెషన్ స్టేట్మెంట్ అది. ఎనీ కన్ఫెషన్ మేడ్ టు ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ అనేటువంటిది జనరల్ ప్రిన్సిపల్ అది. దానికి ఫాలోఅప్లో ఏముండాలంటే ఏ కన్ఫెషన్ మస్ట్ లీడ్ టు ఏ రికవరీ ఆఫ్ ఏ న్యూ ఫ్యాక్ట్, ఏ ఫ్రెష్ ఫ్యాక్ట్. అది ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. వీళ్ళు చెప్పేది ఏంది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సరే ఏ లెవెల్లో జరిగిందా జరగలేదా తర్వాత విషయం. జరిగితే ఏ లెవెల్లో జరిగింది, ఏ ఉత్తర్వుల ద్వారా జరిగింది, ఏ ఆర్డర్ల ద్వారా జరిగింది, ఏ నిబంధనల మేరకు జరిగింది, ఇవన్నీ కాలగమనంలో రుజువు కావాల్సిన అంశాలు. ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా విచారణలో తేలవలసిన అంశాలు, విచారణలో నిగ్గుదేలాల్సిన అంశాలని వాళ్ళే ఆరోపణ చేసి వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తారా? కోర్టులు లేకుండానే, కోర్టులో మ్యాటర్ లేకుండానే. అభియోగాలు మోపేది మీరే, విచారణ చేసేది మీరే, మీరే నిర్ధారిస్తారా ఎవరేం పాత్ర చేసిండ్రు? కోర్టులో కదా తేలవలసింది ఇవన్నీ. మరి కోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉన్నప్పుడు, రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు పోయినప్పుడు, కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్నప్పుడు దాన్ని సీరియల్ లాగా రోజువారీగా మీరు దాని మీద లీకులు ఇచ్చి దాని మీద వార్తలు నడపడం ఇది మిస్లీడింగ్ ది ఇన్వెస్టిగేషన్. స్టేటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవుతుంది. ఇన్వెస్టిగేషన్ నిష్పాక్షికంగా జరగాల్సినటువంటి విచారణను వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లయితే అందువల్ల వాళ్ళు రోజువారీగా చెప్తున్నటువంటి అంశాల్లోకి వెళ్ళి చెప్తున్నాను నేను, నా కవిత్వం కాదు. దానికి ఉపయోగించినటువంటి ఆపరేటర్స్ కానీ దాని ఎక్విప్మెంట్ కానీ అవన్నీ కూడా ధ్వంసం చేసేసినారు, మూసిలో వేసేసినారు. ఇప్పుడు ఈదుకుంటా పోయి తీసుకొస్తాం మూసిలోకి ముఖ్యమంత్రి మంత్రులు. మీరు చెప్పిన కథనం ప్రకారంగానే, మీరు ఇచ్చే లీకుల ప్రకారంగానే, వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారంగానే అవన్నీ నిజంగానే డిస్ట్రాక్ట్ అయ్యి ఉంటే మరి ఎవిడెన్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసినట్లు మీరు? దేంట్లోకి వెళ్ళి కలెక్ట్ చేసినట్లు మీరు? కస్టడీలో ఉన్నటువంటి ఒక మనిషి ఇచ్చినటువంటి వాంగ్మూలమే ఎవిడెన్స్ ఎట్లయితుంది? వాంగ్మూలమే ఎవిడెన్స్ కాదు. ఎప్పుడు వాంగ్మూలం షుడ్ లీడ్ టు ఏ ఫ్రెష్ ఫ్యాక్ట్, న్యూ ఫ్యాక్ట్. అప్పుడు మాత్రమే కోర్టులో ఎవిడెన్స్ అవుతుంది. ఇది తెలుసు, పోలీసులకు కూడా తెలుసు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా తెలుసు, కింద ఉండే విచారణ చేసే వాళ్ళకి కూడా తెలుసు. తెలియదనేది కాదు. కాబట్టి దీన్ని ఎంతసేపటికి బీఆర్ఎస్ను, కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని టార్గెట్ చేసి, లీకులు ఇచ్చి టార్గెట్ చేసి బదనాం చేయాలి, తద్వారా వీళ్ళని దాంట్లోకి లాగాలనేటువంటి ఒక స్పెషల్ ఎఫర్టే దీని మీద ఉంది. ఇది ప్రజల దృష్టి మరల్చడానికే ఉంది తప్ప అందులో ఉన్నటువంటిది ఏమీ లేదు. ఈ దేశంలో ఎన్ని చూడలే. నిజంగానే ఇటువంటి జరిగినాయన్న సీరియస్ ఆరోపణలు ఎప్పుడు వచ్చినాయి? ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చింది. ఆమె సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగే చేసిందని. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయనే చెప్పినారు కదా, నా ఫోన్ ట్యాప్ చేసినారని. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ఆయనే చెప్పినారు కదా. కాబట్టి ఇదేదో బీఆర్ఎస్ చేసిందని కాదు, ఇది ఆరోపణ మాత్రమే. కానీ నిజంగా మీరు చేసిందనేటువంటిది మీ చరిత్ర. ఇది సాక్షాత్తు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం చేసిందని, దేశంలోని చాలా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయని, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఈ పని చేసినాయని చెప్పి గతపు రికార్డ్స్ చెప్తున్నాయి, ఆరోపణలు చెప్తున్నాయి, చర్చలు చెప్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు, అది పోలీసు శాఖ కానీ మరే శాఖ కానీ, కాండక్ట్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఉంటాయి.
అన్ని శాఖలకు వర్తిస్తుంది. పాలనలో విధుల నిర్వహణ ఎట్లా ఉండాలనేటువంటి దానికి ప్రభుత్వ విధుల నిర్వహణ ఎట్లుండాలి, ఉద్యోగుల విధుల నిర్వహణ ఎట్లుండాలనేటువంటి దానికి కాండక్ట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ రూల్స్ ఉన్నాయి. మంత్రిమండలి పనితీరుకు మార్గదర్శనం చేసేటువంటి బిజినెస్ రూల్స్ ఉంటాయి. మౌఖికంగా ఒట్టిగానే ఒక మనిషి ఒకటి చెప్పంగానే ఒకటి కింద కాదు, ప్రొసీజర్ ఉంటుంది ప్రతి దానికి. ఉదాహరణకి ఎవరో పోలీస్ ఆఫీసర్కో లేకుంటే ఎవరో ఒక అధికారికో ఎవరి మీద కోపం ఉండి ఆయన ఏదో ఎక్స్ట్రా లీగల్ యాక్ట్ ఏదన్నా చట్ట వ్యతిరేకమైనటువంటి పని ఏదైనా సొంతం చేసి వచ్చి నాకు ఫలానా ఆయన చెప్పింది కాబట్టి నేను చేసినట్టు చెల్లుబాటు అవుతుందండి? ఇల్లీగల్ కదా అది. దేనికైనా ప్రొసీజర్ ఉంటుంది. ఐటీ యాక్ట్ ప్రకారంగా కానీ, ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా కానీ, ప్రభుత్వం యొక్క ఆంతరంగిక వ్యవహారాలను, భద్రతను, ఇతరేతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైనప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులే, కేంద్రం అయితే హోంశాఖ కార్యదర్శి, రాష్ట్రం అయితే రాష్ట్ర కార్యదర్శి, లేదా వారి యొక్క సూచనలతో రాష్ట్రంలో ఉండేటువంటి అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ లేదా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలో జరుగుతుంది అని చట్టమే చెప్తుంది. ఈ మంత్రులకో మంత్రి మండలికో ముఖ్యమంత్రికో సంబంధమే ఉండదు. ఇన్ కేసు ఇటువంటిది ఎక్కడైనా జరగాల్సిన పరిస్థితి ఉంటే ఆ రాష్ట్ర, ఆ దేశం యొక్క ఆంతరిక వ్యవహారాలు, ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి నిజంగానే ట్యాపింగ్ చేయవలసినటువంటిది ఉంటే ప్రొసీజర్ అది. చట్టం చెప్పే ప్రొసీజర్ అది, నేను చెప్పేది కాదు. చట్టం చెప్పే ప్రొసీజర్ అది. కాబట్టి ఎవరైనా ఇతరేతర కారణాలతో చేసి ఉన్నారా చేయలేదా మాకు సంబంధం లేదు. రేపు విచారణలో మీరు తెలుపండి. కానీ దాన్ని నువ్వు ఫలానా ఆయన చెప్తే నేను చేసిన, లీకులు ఇచ్చి ముఖ్యమంత్రి పెద్ద ఆయన చెప్పిండు కాబట్టి నేను చేసిన అని ఒక ఆయన చెప్పినట్లు, హరీష్ రావు చెప్పిండు కాబట్టి నేను చేసిన అని ఇంకొక ఆయన చెప్పినట్లు, వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసినాము, ఈ స్టేట్మెంట్ల ప్రకారంగా వీళ్ళు ముద్దాయిలు అవుతారని దాన్ని కంక్లూడ్ చేయడం, ఇదంతా కూడా నాన్ సెన్స్. ఇది లీగల్ సెన్స్ లేదు, నాన్ సెన్సికల్ ఇష్యూ. ఇది దీనికి లీగల్ సెన్స్ లేదు, ఇది ఒక నాన్ సెన్సికల్ ఇష్యూ. స్ట్రిక్ట్లీ లీగల్లీ స్పీకింగ్ ఆరోపణలు చేయడానికి ఎన్నైనా చేయొచ్చు, అంతిమంగా తెలిసినప్పుడు కదా తెలిసేది. 3 దశాబ్దాలు పట్టింది బోఫోర్స్కు. ఏం చేసిండ్రు? సాక్షాత్తు ఏ ఆధారాలు లేకుండా ఒట్టి ఆరోపణలతోనే వాళ్ళ మీరు కథా సీరియల్ నడిపిస్తున్నారే. కానీ నేరుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం పెద్ద కుట్ర చేసి, కుట్రలో ఒక పాత్రధారుడిగా డబ్బులు తీసుకొని పోయి పట్టుబడినటువంటి వ్యక్తి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. మీరు ఇలా లీకులు ఇచ్చి గత ప్రభుత్వం మీద పెద్ద విరోచితంగా ఏదో గొప్పలు సాధించినట్లు ఇంత పొడుగు బాకాలు ఊపుతున్నారు. ప్రజలకు అర్థం కాదానండి ఇదంతా? ఎస్, అవర్ పార్టీ ఈజ్ రెడీ టు ఫేస్ arrow pointing evidence ఉంటే definitely will face, our people will face what is there. లేకుండా బట్టకాల్చి మీదేస్తాం. గతంలో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి రాష్ట్రంలో, అనేక ప్రభుత్వాల కాలంలో అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి. వాటన్నిటికీ ఆ మంత్రిమండలి, ఆయా ముఖ్యమంత్రులు బాధ్యత వహిస్తారా? ఫలానా ముఖ్యమంత్రి చెప్పిండు కాబట్టి మేము ఇన్ని 100 ఎన్కౌంటర్లు చేసినామని చెప్పినా పోలీసు వాళ్ళు? రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ అవి అంగీకరిస్తారా? చేసిన వాళ్ళు వచ్చి చెప్తే. కాబట్టి మరుగున పడుతుంది అనుకున్నటువంటి ఒక అంశాన్ని మళ్ళీ తెర మీద వారానికి 10 రోజులకు ఒక కొత్త అంశంతోన, కొత్త కోణంలో ఏదో చేసినట్లు పెట్టి తెర మీద తీసుకొని వచ్చి ప్రజల దృష్టి మరల్చడమే వాళ్ళ యొక్క ఏకైక లక్ష్యం. అందుకని ఇది ప్రజలు గమనించాలని, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల మీద దృష్టి పెట్టి ఈ గాసిప్లు మానేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. న్యాయస్థానాల విచారణ జరగకముందే
ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు కానీ లేకుంటే పోలీసు కొంతమంది అధికారులు కానీ తామే తీర్పులు ఇచ్చేసినట్లుగా మాట్లాడడం ఇది చట్ట వ్యతిరేకమని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరీ విచిత్రం, కొంతమంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు 3rd ప్లేస్ 4th ప్లేస్ వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మేము కూడా ఓడిపోయినాం. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అయింది కాబట్టి నేను ఓడిపోయానని ఎవరు ఎమ్మెల్యే మాట్లాడినట్టు వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏదో పేరు నరసింహరావు కాదు అచ్చంపేట అని కూడా మాట్లాడింది. మరి ఫోన్ ట్యాపింగ్ అయింది కాబట్టి 64 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చిందా? ఫోన్ ట్యాపింగ్ అయింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయి ప్రభుత్వం పోయిందా? సెన్సిబుల్గా ఉండాలి కదా ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా. నిజం చెప్పాలంటే ఇందిరాగాంధీ గారి కాలంలో కానీ అంతెందుకు తెలంగాణ ఉద్యమం నడిచేటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు స్వయంగా కేసీఆర్ ఫోన్ను ట్యాప్ చేసినటువంటిది. దాన్ని ఒక పెద్ద అంశంగా మేము చెప్పుకోలే, అదో పెద్ద దాంతోనే ఏందో బ్రహ్మాండం బద్దలైతే